హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు తాజా సమాచారం అండి. ఫ్యామిలీ పెన్షనర్స్కి లిమిటేషన్ వివరాత్మక ఉత్తర్వులు అయితే జారీ. సో నిధి యాప్లో ఏపీ జేఎల్ఐ గురించిన కొన్ని వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయండి. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే నిధి పోర్టల్ ద్వారా ఏపీజీఎల్ఐ కార్యకలాపాలు జరుగుతున్నాయండి. మనకు తెలిసిందే. సో అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ వ్యవహారాలన్నీ ఇకపై నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో జరుగుతాయి అని ఇప్పటికే పాలసీదారుల పాలసీ స్వీకరించిన ప్రీమియం లోన్ పొందిన వివరాలను నిధి పోర్టల్కు బదిలీ చేశారని ఏపీజీఎల్ఐ ఎండి సతీష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారండి. ఈ నేపథ్యంలో ఏపీజీఎల్ఐ పాలసీ తీసుకున్న వారు వారి ప్రీమియం జమలను లోన్ పొందిన వారు ఆ పోర్టల్లో ఉన్న డేటాలను పరిశీలించి ధృవీకరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉందని అయితే తెలిపారండి. సో ఏమైనా ఎడిట్స్ అంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే బిజిఎల్ఐలో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తదితర వివరాలు ఏమైనా కూడా చేసుకునేదానికి ఏప్రిల్ 30 వరకు గడువు అయితే ఇచ్చారండి. సో పాలసీ వారీగా డేటా ముద్రించిన కాపీలు ఆయా శాఖల డిడిఓల ద్వారా అయితే పాలసీలకు పంపిణీ చేస్తారని నిధి పోర్టల్లో ఉద్యోగుల పాలసీ డేటాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 30వ తేదీలోగా డిఐఆర్సిసిఈ ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ పంపించాలని అయితే కోరడం జరిగింది. సో ఈ మెయిల్ పంపించినప్పుడు కార్యాలయ అధికారుల దృష్టికి అయితే వెళ్తుంది. సో వారు తగిన ఎడిట్స్ ఏమన్నా ఉంటే అంటే ఏమైనా మార్పులు ఉంటే వాళ్ళైతే చూసుకుంటారు. ఇక ఏప్రిల్ 30లోగా సవరణల కోసం ఇలాంటి అభ్యంతరాలు ఇవ్వకపోతే నిధి పోర్టల్లో ఉంచిన డేటాను ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఖచ్చితమైనదిగా అలాగే అంతిమమైనదిగా పరిగణిస్తారు. సో మీరేమి ఎడిట్ చేయనట్లయితే అదే ఫైనలైజ్ అవుతుంది. సో అని ఈ విధంగా స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న ఏపీజీఎల్ఐ చందాదారులు మంగళగిరి బీమా నిర్దేశాలయం జారీ చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని వారి పాలసీ అకౌంట్ను సరిచూసుకోవాల్సిందిగా సతీష్ కుమార్ ఆ ప్రకటనలో అయితే పేర్కొన్నారండి. ఇది ఇలా ఉండగా మరో టాపిక్ ఎలా ఉందంటే లిమిటేషన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ టు సర్వైవింగ్ చైల్డ్ ఆన్ ద డెత్ ఆఫ్ బోత్ పేరెంట్స్ క్లారిఫికేషన్ అయితే ఉంది. అంటే కుటుంబ పెన్షనర్లు ఇరువురు భార్య లేదా భర్త మరణించినప్పుడు వారి పిల్లలకు లభించు పెన్షన్ పరిమితిపై వివరాత్మకమైన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందండి. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ. ఆ మెమో నెంబర్ వచ్చేసి FIN 021406082222D అండి. సో ఇందులో ఏముందంటే ద సర్వేయింగ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఎలిజిబుల్ టు డ్రా 2 ఫ్యామిలీ పెన్షన్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ పేరెంట్స్. So and the amount of both pensions shall be limited to 27,830 rupees per month only in RPS 2010 scales అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ డెత్ ఇన్ కేస్ అలా అయితే పేరెంట్స్ మరణించినట్లయితే ఇద్దరు ఫ్యామిలీ పెన్షనర్స్ ఆ అమౌంట్ అనేది చిల్డ్రన్స్ అయితే తీసుకునే దానికి అవకాశం ఉందండి. గరిష్టంగా 27,830 రూపాయల వరకు. ఇదండి ఇప్పటి వరకు ఉన్న ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తోటి పెన్షన్లతో అయితే ఈ వీడియోని షేర్ చేసుకుంటారని అయితే ఆశిస్తూ ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.